పూజా కార్యక్రమం ఇంతటితో కంప్లీట్ అయిపోతుందండి. ఈ పూజా కార్యక్రమం అనంతరం హోమం పూజలు అనేది మొదలైపోతుందండి. మొట్టమొదటిగా గణపతి పూజతో హోమ కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారండి. ఈ భక్తులు అందరూ కూడా హోమం దగ్గర కూర్చున్న వాళ్ళందరూ కూడా గోపూజ ఆశీర్వాదం తీసుకుని లోపల స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇక హోమగుండంలో దగ్గర అందరూ కూడా పాల్గొంటారు. కార్యక్రమం అనేది ఇక్కడ మొదలైందండి. మన ఆలయ అర్చకులైనటువంటి అగస్త్యేశ్వర పంతులు గారికి వస్త్రాన్ని ప్రదానం చేస్తున్నారండి. ఆ ప్రదానం చేసే వ్యక్తులు వచ్చేసి విశ్వ హిందూ పరిషత్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు నాదేళ్ల కోటేశ్వరరావు గారు. ఆయన సతీమణి ఆధ్వర్యంలో ఆయనకి వస్త్రాన్ని ఇస్తున్నారండి పంతులు గారికి. ఇదిగోనండి, చాలా బాగుందండి. ఈ కార్యక్రమం వచ్చేసి ఆయనకి కూడా బాగా చేస్తున్నారు. ఆయన సారథ్యంలో, అగస్త్య పంతులు గారి సారథ్యంలో ఐరూరి కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ హోమం చాలా చక్కగా నిర్వహించబడుతుంది. వారికి ఇప్పుడు మూలమంత్ర జపార్థం తర్పణార్థం కూడా వారికి వరుణ ఇవ్వడం జరుగుతోంది. అస్మిన్ శ్రీ ప్రత్యంగిరాదేవ్యాః మూలమంత్ర జప తర్పణార్థం స్వాహం రుణే గురోష్మిది కరిష్యామి అదా జ్ఞానమః. అలాగే శైవాగమాన్ని అభ్యసించి ఉన్నారు. వారికి ఇక్కడ అంతా కూడా సత్యము పరిచారకర్థం సహాయార్థం హోమార్థం వారి నితీష్ కుమార్ శర్మ వీరు వేదాన్ని ఆగమాన్ని కూడా అభ్యసించి ఉన్నారు. సర్వమంత్ర పఠనార్థం స్వామహం రుణే ఋతోష్మిది కరిష్యామి. అంబడపూడి శ్రీనివాస శర్మ గారు వీరు ద్వారకా తిరుమలలో ఉంటారు. వీరు ఆగమాన్ని అలాగే వేదమంత్రాలను కూడా అభ్యసించి ఉన్నారు. వారు పరిచారకార్థం హోమార్థం కూడా ఇప్పుడు వరుణ ఇవ్వడం జరుగుతోంది. అస్మిన్నే ప్రత్యంగిరాహం హవనార్థం స్వామహం రుణే హోమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా హోమ సామాగ్రిని అంతా కూడా రెడీలో ఉంచుకుంటున్నారండి. వారి భక్త సమాజం అనేది ఒక ఏర్పాటు చేసుకోవాలి. భక్త సమాజం సభ్యులందరూ కలిసి నిన్నటి రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది. మొట్టమొదటి చేసేటువంటి కార్యక్రమం భక్త సమాజం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం మొట్టమొదటి చేసేటువంటి మన హిందూ సమాజ శ్రేయస్సు కోసం లోక సంరక్షణార్థం చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం. మనం అందరూ సహకరించింది. ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళని అందరినీ పిలుస్తున్నాము. ఎవరు కూడా అడిగినా భావించవద్దు. అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అందరూ ఒక్కటే. వాళ్ళని పిలిచారు నన్ను పిలవాలనే ఫీలింగ్ రావద్దండి. యద్భావం తద్భవతి. అందరూ ఒకటే ఫీలింగ్తో ఉండండి. దయచేసి అందరూ ఒకటే ఫీలింగ్తో ఉండండి. అందరికీ దయచేసి నా సందర్భం అందరికీ తాగిపోయింది జరిగింది. దీక్ష వస్త్రాలు కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళని పిలవడం జరిగింది. ఎవరు కూడా అన్నిలా భావించవద్దు. అందరికీ అవకాశం పడింది. ఇది మనందరిది. మనమంతా ఒక కుటుంబం. మన ఇంటికి వెళ్తే మనందరూ. ఇక్కడ కనిపిస్తున్న ఈ వేప చెట్టుకి చాలా చరిత్ర ఉందండి. సుమారుగా 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల నుండి ఈ చెట్టుకి వయసు ఉండొచ్చండి. కుటుంబం అది మన ధర్మం. జై శ్రీరామ్. హరి ఓం నమః శివాయ. నమః శివాయ.
భర్త చేతి మీద భార్య చేయి పెట్టి తమలపాకుతో ఇలా వాటర్ అద్దుకుంటూ దాని మీద పెట్టి మంత్రోచ్చారణ చేస్తూ ఉండాలండి. మూడు సార్లు తిప్పి ఓంకారం రాయండి. ఓం మంత్రాన్ని సర్వే దేవతే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే భాగేరి జయగురు కావేరి భద్రాజ కృష్ణవేణ్యాచౌడమి భాగీరథి విఖ్యాతాం పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతరసోదరేణ సర్వదీప్తాన్యామాస్య ఈ మొత్తం ఉన్నటువంటి ఆ పూజా ద్రవ్యాల ఆ సాంబ్రాణితో మన ముందు ఉన్న ఆ ద్రవ్యాలన్నిటి కూడా దీపధూపంతో అద్దాలండి పూజ. తమలపాకుతో 5 సార్లు గణపతికి చూపించాలండి. ఇదిగోండి చేస్తున్నారు ఇక్కడ. తాంబూలాన్ని తాకి నమస్కారం చేసుకోండి. తాంబూలాలు నీటి బొట్టు చూపించి బయట తమలపాకులో వదలండి. నీటి బొట్టు చూపించి తమలపాకులో వదలండి. ప్రదక్షిణ పూర్వకంగా అందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారండి హోమం. పంతులు గారు చెప్పినట్లే పంతులు గారు వచ్చేసి అందరికీ హారతి ఇచ్చుకుంటూ కళ్యాణంలో వెళ్తున్నారండి. నేను కూడా తీసుకున్నాను హారతి. ఇలా వరుస క్రమంలో అందరికీ ఇస్తారండి హారతి. ఇక్కడ రక్షాబంధకం జరుగుతుందండి. భార్య భర్తకి కుడి చేయికి ఇది కట్టాలండి. ఈ హోమంలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే చేయాలండి. అందరూ కూడా పడుతున్నారు, చూస్తున్నారు కదా. ఇది ఒక రక్షక కవచంగా ఉంటుందండి. ఇదిగోండి అందరూ కూడా అలానే కడుతున్నారు. హోమ కార్యక్రమం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇది తీసేసి మళ్ళీ భార్య భర్త చేసి తీసి మరలా పంతులు గారికి ఇచ్చేస్తారండి ఈ రక్షక కవచాన్ని. భర్త భార్య ఎడమ చేతికి ఈ రక్షక కవచాన్ని కడతారండి. ఇదిగోండి అందరూ కూడా ఆ విధంగానే కడుతున్నారు. భర్త భార్యకి ఎడమ చేయకండి. ఇది కట్టడం వల్ల ఏంటంటే హోమం సవ్యంగా జరుగుతుంది. అలాగే అలాంటిది జరగకుండా హోమంలో ప్రశాంతంగా జరుగుతుందని చెప్పేసి పంతులు గారి ద్వారా తెలిసిందండి.
ఇక్కడ అందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ హోమంలో పాల్గొన్నారండి. చూస్తున్నారు కూడా పెద్దవాళ్ళు కూడా ఈ హోమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు ఎండ తీవ్రత కూడా బాగా ఉందండి. అయినా సరే ఎండ ఎక్కువ ఉన్నట్లు కూడా ఏమీ అనిపించలేదు. చూస్తున్నారు కదా అందరూ కూడా హాయిగా ఈ హోమంలో ఈ హోమంలో మంత్రాలు కూడా చాలా బాగా చేస్తున్నారండి. అసలు చాలా అద్భుతం, బ్రహ్మాండంగా కూడా చాలా బాగుందండి. మంత్ర ఉచ్చారణ కూడా చాలా బాగా అర్థమవుతుందండి. ప్రతి భక్తులు అందరూ కూడా ఇక్కడ శ్రద్ధగా వింటున్నారు. అందరూ కూడా చాలా శ్రద్ధగా ఈ హోమంలో పాల్గొన్నారండి. शक्ति पत्नी पुत्र परिवार समेतं सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि ओम आप्यायस्व समेतते विश्वतस्सामूर्ष्णियं भवागाय ఇవన్నీ కూడా ఇక్కడ కలశాలండి. ఇవి చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ కలశాలు మొత్తం కూడా పూజా కార్యక్రమాలు ఇక్కడ హోమగుండాన్ని నిర్వహిస్తారండి. ఇవన్నీ పంతులు గారు కూడా ఇక్కడ పూజను నిర్వహిస్తున్నారు. చూస్తున్నారు కదా హోమగుండంలో ఇంకా స్టార్ట్ అవుతుందండి పూజ కూడా. నిర్వర్తించబడుతుందండి ఈ ప్రత్యంగిర హోమం అండి. శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అని చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ పెడంలో ఉందండి, కృష్ణా జిల్లా అండి. చాలా ఫేమస్ పేరున్న టెంపుల్ అండి ఇది. వీడియో మొదటి భాగం నేను అప్లోడ్ చేశానండి. ఇది రెండవ భాగం అప్లోడ్ చేస్తున్నాను మీకు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది చాలామందికి రీచ్ అవుతుంది. ఇలాంటి హోమం చూడడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అదృష్టం అండి ఈ హోమం చూడడం కూడా. ఓం నమః శివాయ.